పాల్గొనాలి అని మన అందరి తరఫున కోరుకుంటూ చివరిగా వందన సమర్పణ గంగాధర్ ప్రసాద్ గారు. ఈ యొక్క మామూలు సాధారణమైనటువంటి సభ విధానం కాకపోయినప్పటికీ ఈ తిరుపతి జిల్లా రచయితల సంఘం తరఫున ఈ 2 కార్యక్రమాలను కలిపి ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మొదట ప్రతిపాదించినప్పుడు అనుమతించినటువంటి మా అధ్యక్షుడు సాకం నాగరాజు గారికి, ఇంతసేపు ఇక్కడ ఉండి నిర్వహించినటువంటి తోట వెంకటేశ్వర గారికి, సమాచారం నేను చాలామందికి నేరుగా ఫోన్ చేసి చెప్పకపోయినా ఈ మాధ్యమాల ద్వారా చూసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మధురాంధ్ర నరేంద్ర గారు, రాసాని గారు, కృష్ణవేణి మేడం గారు, ఇట్లా అందరూ చాలామంది ఇంకా ఇక్కడ ఉన్నారు. ఈ పెద్దలందరికీ నేను ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క సాహిత్య అభిమానికి తిరుపతి జిల్లా రచయితల సంఘం తరఫున ధన్యవాదాలు నమస్సులు తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఫోన్ కాల్ చేయడంతోనే ఎస్ మీరు వాడుకోండి సార్, ఏమి ఇబ్బంది లేదు, మంగళవారం మా ఖాళీగా లేదు అని చెప్పి హాల్ ఇవ్వడానికి అనుమతించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి వాసు గారికి, మిత్రుడు నరేష్ గారికి, పత్రికా మిత్రులకు, మొన్న వార్త ప్రచురించినటువంటి మిత్రులకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.